సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర నీటి కొరత గత 2 నెలలుగా ఏర్పడుతోంది. అనేక మార్లు ఉన్నతాధికారులకు సంప్రదించినా ఎలాంటి ఫలితం లేదన్నారు. ఇంట్లోకి రాత్రి సమయంలో పాములు, విషసర్పాలు వస్తున్నాయని, మున్సిపల్ అధికారులను ఎన్నిసార్లు సంప్రదించినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు కరెంటు సమస్య ప్రతిరోజు వస్తుందని టీఆర్ఎస్ మాజీ ఉప సర్పంచ్ బోయిన రాజేందర్ తెలపడం జరిగింది. ఇప్పుడైనా ఉన్నతాధికారులు స్పందించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర నీటి సమస్య, కరెంటు సమస్య తీర్చాలని కాలనీ వాసులు కోరుతున్నారు. లేని ఎడల మున్సిపల్ కార్యాలయం డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు ముట్టడి చేస్తామని తెలిపారు. వేరే దగ్గర ఇప్పించడం జరిగింది. మాకు వర్షాకాలంలో చాలా ఇబ్బందికరంగా ఉంది రోడ్లు లేకపోవడం వలన. ఇంకోటి అదేవిధంగా వాటర్ ప్రాబ్లం చాలా ఘోరంగా ఉంది. రాకపోతే వారం రోజులు 10 రోజులు రాకపోవడం ఉంది. స్నానం చేయడానికి కానీ ఇంకో కానీ చాలా ఇబ్బందిగా ఉంది. మా ఆడపిల్లలు 1 కిలోమీటర్ దూరం పోయి తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఇటువంటి సమస్యల నుండి బయటపడేయాలని చెప్పి కోరుచున్నాం. అదేవిధంగా ఒక సింటెక్స్ కట్టిస్తే మాకు బాగుంటుంది. వాటర్ వచ్చినప్పుడు ఒక స్టోరేజ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటర్ ఎప్పుడైనా రానియడలా మేము ట్యాంకులకు ఎక్కించుకోవడానికి సౌకర్యంగా ఉంటుందని మనం చేస్తున్నాం. ఇప్పుడు